तेलंगाना में मुकामी बल्दी इदारों में बीसी तबकात को 42% रिजर्वेशन की फराहमी के मुतालबे पर सियासी जमातों और पसमानदा तबकात की मुख्तलिफ तंजीमों पर मुश्तमिल ज्वाइंट एक्शन कमेटी के तेलंगाना बंद के मौके पर महबूबनगर आरटीसी डिपो के सामने धरने के मौके पर साबिक वज़ीर श्रीनिवास गौड़ ने कहा कि बीसी तबकात को 42% रिजर्वेशन फराहम किया जाना चाहिए। उन्होंने वाज़ेह किया कि बीसी रिजर्वेशन दस्तूरी तरमीम के जरिए ही मुमकिन है। उन्होंने कहा कि कांग्रेस इत्तेहाद के पास पार्लियामेंट में 240 अरकान पार्लियामेंट होने के बावजूद उसने कभी भी इस मामले पर आवाज़ नहीं उठाई। कानून ना होने की वजह से ही अदालतों ने मनफी फैसले सुनाए और कई रियासतों के जीओज पहले ही मनसूख किए जा चुके हैं। श्रीनिवास गौड़ ने कहा कि जब वो खुद हुकूमत में थे उस वक्त भी बीसी रिजर्वेशन से मुताल्लिक जीओ अदालत ने मनसूख कर दिया था। उन्होंने इल्ज़ाम लगाया है कि बीसी रिजर्वेशन के खिलाफ अदालत में दरख्वास्त दायर करने वाले लोग हुकूमत के अंदर ही थे। उन्होंने कहा कि अदालतें कानून के मुताबिक काम करती हैं, इसीलिए बीसी रिजर्वेशन को आइनी तहफ़्फ़ुज़ देने इसमें तरमीम ज़रूरी है। उन्होंने दो बड़ी कौमी जमातों कांग्रेस और बीजेपी पर बीसी तबकात को धोखा देने का इल्ज़ाम लगाया। ఫార్టీ 2% కాదు విద్యా ఉద్యోగాలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ బిల్లు కూడా పాస్ అయింది. ఢిల్లీకి పంపించి ధర్నా చేసి చేతులు దులుపుకుంటే రాదు. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేంత వరకు ఈ మూడు బిల్లులు విద్యా ఉద్యోగాలు రాజకీయ రిజర్వేషన్ తో పాటుగా మీరు పార్లమెంట్ కు అసెంబ్లీకి సంబంధం లేకుండా అనేక హామీలు ఇచ్చారు. బడ్జెట్ కావచ్చు, కాంట్రాక్టర్ రిజర్వేషన్ కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇలా ఏం లేకుండా జీవో ఇచ్చి జీవో చెల్లదని చెప్పిన జీవో ఇచ్చి ప్రజలను మోసం చేసి మళ్ళీ ఉల్టా మీరే ధర్నాలు చేసి మీరే బంధులో పాల్గొనమంటే ఎట్లా నమ్ముతారు? ఇలా ధర్నా చట్టబద్ధత అంటే ఎక్కడ పార్లమెంట్లో పెట్టాలి. పార్లమెంట్లో ఎవరు పెట్టాలి? ఎవరు కొట్లాడాలి? కాంగ్రెస్ కొట్లాడాలి, భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆమోదం తెలిపాలి. వీళ్ళిద్దరు అనుకుంటే ఒక 2 రోజులు అయ్యే పనికి ఇలా తెలంగాణ ప్రజల చెవుల పూలు పెట్టి అందరం మద్దతు అంటే ఎవరికి మద్దతు? బంధు మద్దత? బంధు మద్దతు సరిపోతుందా? మీరు చట్టబద్ధతతో ఇస్తామన్నారు, లక్కీ డీపీఎస్సీలు రిజర్వేషన్ ఖరారైనాయి. చాలా మంది నామినేషన్ కూడా వేసింది. ప్రజల జీవితాలతో చిలగాట మాడతో ఖచ్చితంగా చట్టబద్ధత ఇవ్వాలి, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్ కార్యక్రమం మేము మాట్లాడతాం, త్వరలోనే మాట్లాడి ఇది నిరంతరం కొనసాగుతుంది. నిరంతరం మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి, మీది బాధ్యత. ఎట్లా మమ్మల్ని అడగద్దు. ఏ హామీ ఇచ్చిన అమలు చేసే బాధ్యత మీది, చట్టబద్ధత కల్పించేది మీది. టీఆర్ఎస్ పార్టీ